కోర్టుడు కాసుకుంటే అది వేరే విషయం, మనం ఏం చేయలేం. సాక్షి పాఠకులకి నా మనవి. ఇక ఒకటి చెప్పాలి, ఒక అపప్రద నా మీద వేశారు. ఏంటంటే నేను సాక్షి పేపర్లో, సాక్షి ఛానల్లో పదే పదే స్క్రోలింగ్లో కూడా వేశారు. నా ప్రత్యర్థులు కూడా సోషల్ మీడియాలో బాగా తిప్పారు. ఏంటంటే నేను క్రైస్తవ ద్వేషిని అని చెప్పి చాలా దారుణంగా చేశారు. అది చాలా దారుణం. ఎందుకంటే నేను గతంలో కూడా చెప్పా, అయినా సరే వాళ్ళు అదే పబ్లిసిటీ చేశారు. నేను క్రైస్తవ మతానికి వ్యతిరేకం కాదు. ఇందాక నేను చెప్పానేంటి, ఏ వ్యక్తి అయితే ఈ రాష్ట్రానికి శనిలా దాపురించాడో ఆ వ్యక్తిని మనం రాజకీయంగా లేకుండా చెయ్యాలి అంటే ఆ వ్యక్తి ఒక క్రైస్తవుడు. నా పోరాటం ఒక వ్యక్తి మీద ఇట్స్ ఎ కోఇన్సిడెన్స్. అతను క్రైస్తవుడు. అతను హిందూ అయినా నేను పోరాడేవాడిని, అతను ముస్లిం అయినా నేను పోరాడేవాడిని. అనుకోకుండా అతను వాళ్ళ తాతగారు ఎందుకనో మతం మారాడు. ఏ ఉద్యోగం లేక ఒక చర్చి దగ్గర గంటలు కొడతానుకో, గేటు దగ్గర అలా ముత్తాతకు తండ్రులకు ఉద్యోగం కోసం ఏదో మతం మారాలరా అంటే ఆయన మతం మారాడంట. అలా అనుకోకుండా ఆయన క్రైస్తవుడు అయ్యాడు. తప్పులేదు, ఎవరైనా ఏ మతమైనా తీసుకోవచ్చు. కానీ ఇవాళ ప్రజాకంటకుడు ఆ మతంలో ఉండటం, నేను ప్రజాక్షేమం కోసం ఆ వ్యక్తుల మీద నేను పోరాడితే నన్ను క్రైస్తవ ద్వేషగా చిత్రీకరించడం అన్యాయం. నేను మిషనరీ స్కూల్స్లో చదువుకున్నాను, మిషనరీ కాలేజ్, లైలా కాలేజీలో చదువుకున్నాను. నాకు అన్ని మతాలు అంటే గౌరవం ఉంది. నేను చెప్పేది ఒకటే, నాకు తెలుసు బైబిల్ గురించి సంపూర్ణమైన అవగాహన ఉంది. బైబిల్లో ప్రతి సినిమాలో హీరో విలన్ ఉన్నట్టే ప్రతి పురాణాల్లో కూడా ఒక నరసింహస్వామి ఉన్నాడంటే ఒక హిరణ్యకశిపుడు విలను, ఒక రాముడు ఉన్నాడంటే ఒక రావణాసురుడు విలను, అలాగా ఒక కృష్ణుడు ఉన్నాడంటే ఒక కంసుడు విలను. అలా ప్రతిదానికి ఓ హీరో విలను. సినిమాలు ఎలా ఉంటారో పురాణాల్లో కూడా మనకు అలాగే ఉన్నారు. అలాగే బైబిల్లో కూడా ఒక సైతాన్ అని ఒక క్యారెక్టర్ ఉంది. అరే మీరు ఇతన్నేమో చాలా మంది తెలియక అతను పెట్టే ముదులు ఇవన్నీ చూసి మీరు జీసస్ లాగా ప్రతిరూపంలాగా భావిస్తున్నారేమో. ఒకవేళ అలాంటి ప్రతిరూపాలు ఉంటే అతను సైతానికి ప్రతిరూపం తప్ప జీసస్కి ప్రతిరూపం కాదు అని కూడా నేను చెప్పడం జరిగింది. అయినప్పటికీ కావాలని పనిగట్టుకొని నా మీద ఇలాంటి దుష్ప్రచారం చేశారు. దానివల్ల రాజకీయంగా నాకు ఎటువంటి నష్టాలు లేవు. అయినప్పటికీ నేను క్లారిఫై చేయాలనుకుంటున్నాను, నేను క్రైస్తవులకు వ్యతిరేకం కానే కాదు, పైగా ఐ రెస్పెక్ట్ దట్ రిలీజియన్. ఇంకా ఎవరైనా ఆ జగన్మోహన్ రెడ్డి సాక్షి రాతలు లేదు, నా ప్రత్యర్థులు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసిన మాటలు దయచేసి నమ్మవద్దు. ఎందుకంటే ఇది నేను స్పెసిఫిక్గా చెప్పవలసి వస్తాను. వాళ్ళని పాప అమాయకులను చేసి నా మీద ఉచ్చుకోవాలని ప్రయత్నం చేయటం. గతంలో మోడీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నాకు వ్యతిరేకంగా క్రైస్తవ సంఘాలతో అతను ఈ బోర్డులు పెట్టుకుని నేను ఈ ఊరు రావడానికి వీల్లేదు అని చెప్పి, అలాగే నేను రైల్లో వస్తానేమో అని చెప్పి విజయవాడ దగ్గర, గుంటూరు దగ్గర క్రైస్తవులతో ర్యాలీలు చేయించాడు. స్టేషన్లో కూడా ర్యాలీలు చేయించాడు. ఎందుకంటే